ప్రతిదినం ప్రభు సన్నిధి. జీసస్ ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట? దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి పిల్లరా, 147వ కీర్తనల గ్రంథము 14వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడిందండి: నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అన్న మాటలు కనబడతాయి పిల్లరా. ఓ ఉన్నతమైన మాటను, ఓ ప్రేమ కలిగిన మాటను, ఓ ధైర్యపరిచే మాటను ఈ పరిస్థితులలో అని ఎందుకు అనాలి అంటే, ఈ అంత్య దినాలలో ఏమండి దేవుని నీతి ఎంత తొందరగా తెలియపరచబడుతుందో ఆ నీతిలో నుంచి చేయిజారిపోయే స్థితిగతులు కూడా మన ముందు కనబడుతున్నాయి. కొందరి జీవితాలలో జరుగుతుంటే మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ విషయాల్ని ప్రస్తాపిస్తూ దావీదు గారి ద్వారా ఈ యాత్ర కీర్తన గ్రంథంలో మనం చూస్తే అంటాడు, నీ సరిహద్దులలో సమాధానం ఉండాలి, మంచి గోధుమలతో నువ్వు తృప్తిపరచబడాలి అన్నాడు. పిల్లరా, నీ సరిహద్దులలో సమాధానం ఉండునుగాక అంటే ఆ రోజుల్లో దావీదు గారి పరిస్థితులలో, పరిపాలనలలో ఎలాంటి పరిస్థితులు ఎదురై ఉంటాయంటారు? ఒకసారి ఆలోచిద్దాం. మంచి పరిపాలన, మంచి సమాధానం ఉందా ఆ రోజుల్లో అండి? లేదు. లేని పరిస్థితుల్లో దావీదు యుద్ధం చేస్తూ తనకు అప్పగించిన రాజ్య పరిపాలన జరిగించినట్లు మనం చూస్తాం. అయితే కింద అంటాడు, మంచి గోధుమలు అంటే చెడ్డ గోధుమలు ఉన్నాయి, ఏమండి బలహీనమైన స్థితిగతులు ఉన్నాయనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ రెండు మాటలు ప్రస్తాపించి అంటాడు, ఆయనే భూమికి ఆజ్ఞ ఇచ్చినవాడు అన్నమాట మనం చూస్తాం. అయితే నీ సరిహద్దులలో ఆ రోజుల్లో పలికిన మాట కదా, మరి ఇప్పుడు ఈ మాట వాగ్దానంగా మనకేంటి లాభం? నిజమే, నీ సరిహద్దులలో అంటే నీ మనసులలో ఒక నెమ్మది, ఓ సమాధానం, ఓ ఉన్నతమైన ఏమండి నిదానతత్వం కలిగి ఉండాలన్నదే దేవుని ఉద్దేశం మాట. ఒకసారి ఆలోచించండి. సరిహద్దు బార్డర్ ఎక్కడుంటుంది? ఈ దేశానికి ఆ దేశానికి సరిహద్దు కదా. మరి ఇక్కడ నీ మనసులోనికి కలిగే బలహీనమైన ఆ ఉద్రేకత అంతటిని నిమ్మలపరిస్తే కానీ నీ విశ్వాసపు నావ అనుకున్న గమ్యానికి చేరదు. ఎందుకంటే రకరకాల తలంపులు, రకరకాల సలహాలు, రకరకాల ఏమండి స్నేహితులు కదా మనకి ప్రయాణంలో. అయితే ఈయన అంటాడు, నెమ్మది నీ సరిహద్దులలో కలగాలి యేసు నామంలో. ఆ నెమ్మది ద్వారా నువ్వు తృప్తిపరచబడతావు. మంచి గోధుమలు అన్నాడండి. మంచి గోధుమలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఈ మంచి గోధుమలు? మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం, మంచివే ఇవ్వండి అని అంటాం ఆ మార్కెట్లో అమ్మే వ్యక్తిని. అయితే అలాగే ప్రభు అంటారు, మంచి గోధుమలతో నువ్వు తృప్తిపరచబడాలి. నీకు ఏ స్థితిలో ఉన్నా దానితో నువ్వు తృప్తిగా ఉండు. ఆ మంచి నీ జీవితానికి ఆశీర్వాదకరంగా, ఆహ్లాదకరంగా ఉంటుందని దేవుని మాటగా తెలియజేస్తారు. మరి ఒక్క నిమిషం ఆలోచించి ప్రార్థన చేసి చూడు. ఉందా? నీ సరిహద్దులలో సమాధానం ఉందా? నీకు, నీ కుటుంబ సభ్యులకు సమాధానం ఉందా? నీకు, నువ్వు చేస్తున్న పరిచర్యకు ఏమండి సమాధానం ఉందా? అంటాడు, నీ సరిహద్దులలో నువ్వు వెళ్ళే ఆ ప్రాంతం కానివ్వండి, నువ్వు వెళ్ళే ఆ పట్టణం కానివ్వండి, నువ్వు వెళ్ళే ఆ పల్లె కానివ్వండి, నువ్వు వెళ్ళే మందిరం కానివ్వండి, సమాధానంతో నిన్ను ఆహ్వానిస్తుందా? భారంతో నిన్ను ఆహ్వానిస్తుందా? ఈ పూట మనం ఆలోచిద్దాం. ఈ వాగ్దానంలో ప్రభు అంటాడు, నేను నీకు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను. గొప్ప మాట కదండి. మన జీవితంలో ఇంత గొప్ప మాట పరిశుద్ధ గ్రంథంలో తప్ప మనకి ఎక్కడ దొరుకుతుంది? ఏమండి అన్నాడు. కింద అంటాడు మరొక మాట చూడండి, చదువుతాను. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, భూమికి ఆజ్ఞ ఇచ్చినవాడు ఆయనే
ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ఎందుకు పరిగెత్తును? దేవుడు నీతో చెప్పినటివి, నీతో పలికినాటివి, నీకు వాగ్దానం చేసినటివి ఇవన్నీ జరిగించాలి అంటే ఆయన వాక్య స్వరూపి అయిన ప్రభు యేసు క్రీస్తు వారు నీ ముందు నడవాలి కదా. నీ ముందు నడిస్తే కానీ ఈ పరిస్థితులన్నీ నీకు చక్కపరచబడవు. చూడండి, అక్కడక్కడ జేసీపీ మనం చూస్తాం. ఆ జేసీపీ వెళ్ళి పనిచేసే దగ్గర ఒకప్పుడు త్రోవే ఉండదు, ప్రయాణిస్తులు ఎవరు పోరు. కానీ ఎప్పుడైతే జేసీపీ వెళ్ళేదంతా శుభ్రపరిచి ఆ రోడ్డులాగా ఆ బాటలాగా తయారు చేస్తుందో అక్కడ అందరూ నడిచి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే నీ ముందుండే ఎత్తు పల్లాలు అనే సమస్యలు, సంశయాలు, కన్నీళ్ళు, రోదనలు, నిట్టూర్పులు, ఎన్నో పరిస్థితులు కదా. ఇన్నేళ్ళైంది ప్రభువుని నమ్ముకొని, దరిద్రం పట్టింది, అది ఇది ఎన్నో వింటూ ఉంటాం. మన కుటుంబ సభ్యులలో వింటాం, మనకు ఎదురవుతున్న సమాజం నుంచి వింటాం. వీటన్నిటిని సదును చేస్తే చక్కనైన మార్గం ఏర్పరచబడుతుంది. ఆ మార్గ ప్రయాణంలో సరిహద్దు ఉంటుంది. ఆ సరిహద్దులో నెమ్మది నీకు కలుగుతుంది అన్న మాటలు మనం చూస్తాం బైబిల్ గ్రంథం. మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, నిశ్చయమితమైన ఆ సమాధానం నీ కుటుంబానికి ప్రాప్తించాలని దేవుని మాట. అందుకే ఒక మాట అంటాడు ప్రభు తన శిష్యులతో, లోకమిచ్చినట్లు నేను నీకు శాంతినివ్వలేదు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నారు. అంటే ప్రభు కాడ ఎలాంటి శాంతి ఉందంటే సంపూర్ణమైన సమాధానం యేసు క్రీస్తునందు ఉన్నదన్నది, మన ప్రభుతో ఉన్నదన్నది ఈ పూట వాగ్దానంగా తెలియజేయచ్చు. ఎట్లా ఉందండి? సంపూర్ణమైన సమాధానం. నీ సరిహద్దులలో సమాధానం ఉండి పనిచేయుగాక. ఆలోచించు, ఆ సమాధానం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కదా. నేను సమాధానకర్త అంటాడు కదా. ఎంతో ఆ మేలంతా ఒకవేళ నువ్వు కొరత ఉంటే, కొదువై ఉంటే ఆ సమాధానంతో నువ్వు వర్ధిల్లి మేలు నొందుదుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీ కొందనాలు. నా దేవా, నా ప్రభువా, ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్న నీ ప్రియ పిల్లలందరినీ మీరు దర్శించి, ఎవరెవరైతే అసమాధానంలో ఉన్నారో అటు వారిని సమాధానకరమైన కృపనిచ్చి నడిపించమని, మంచి గోధుమలతో తృప్తిపరిచి మీరు మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.